మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు మళ్ళీ అప్లై చేసుకోవడానికి మరొక అవకాశం అయితే కల్పించడం జరిగింది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ విండో అయితే మళ్ళీ రీఓపెన్ చేశారు కాబట్టి ఇంకా ఎవరైతే సీటెట్కి అప్లై చేయలేదో సెప్టెంబర్ 1 వరకు అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించిన ప్రాసెస్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి. మీరు కన్నా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్లోకి వచ్చి సీటెట్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఫస్ట్ వస్తుంది కదా, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి. దీని మీద ఒక క్లిక్ ఇచ్చినట్లయితే మీరు సీటెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వస్తారు. గైస్, ఇదివరకు ఆల్రెడీ మీరు సీటెట్కి సంబంధించి అప్లై చేసినట్లయితే నో ప్రాబ్లం. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్ అప్లికేషన్ చేయలేని వాళ్ళకి మరొకసారి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు గమనించాలి. ఓకే, మన వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత కిందకు వచ్చేయండి. లాస్ట్లోకి వచ్చేసినట్లయితే లాస్ట్లో మనకి ఇక్కడ క్యాండిడేట్ అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. క్యాండిడేట్ యాక్టివిటీ అప్లై అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక ఓకే అని చెప్పేసి అడుగుతుంది. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి సంబంధించి ముందుగా న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్తో ముందుకు వెళ్ళొచ్చు. ఒక సింగిల్ పేపర్కి అప్లై చేయడానికి ₹1000 ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది వసూలు చేస్తున్నారు. అదే పేపర్ 1 పేపర్ 2 రెండింటికి రాయాలంటే ₹1200 ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది వసూలు చేస్తున్నారు. SC/ST క్యాండిడేట్లకి అయితే ఒక పేపర్కి 500, 2 పేపర్లు రాయాలంటే ₹600 ఫీజు అనేది వసూలు చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసి ఇక్కడ చెక్ మార్క్ అడుగుతుంది కదా, చెక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన విండో అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. క్యాండిడేట్ నేమ్ మీ SSC మార్క్స్ మెమోలో, మీ 10వ తరగతి మార్క్స్ మెమోలో మీ నేమ్ ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇంటి పేరుతో సహా నీట్గా క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేసుకోండి. ఫాదర్స్ నేమ్ ఇంటి పేరుతో సహా ఇవ్వండి. మదర్స్ నేమ్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. జెండర్ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఓకే, ఇక్కడ మేలా ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక ఐడెంటిటీ టైప్కి సంబంధించి మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎనీ ఆధార్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి విత్ ఫోటోగ్రాఫ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి నెంబర్ అయినా ఇవ్వచ్చు. అందరి దగ్గర ఆధార్ ఉంటుంది కాబట్టి ఎనీ ఆధార్ వ్యాలిడ్ ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేయండి, సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ క్యాండిడేట్ నేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయండి. మీ మదర్స్ నేమ్, మీ ఫాదర్స్ నేమ్ క్లియర్గా ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. జెండర్ ఎంటర్ చేయండి. మిస్టేక్ అనేది రాకుండా ఇక్కడ 2 సార్లు టైప్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు క్లారిటీగా. నెక్స్ట్ మనకి ఇక్కడ మీ అడ్రస్ అనేది క్లారిటీగా ఇవ్వాలి. ఇక్కడ కంట్రీ ఇండియా, స్టేట్ ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, పిన్ కోడ్ ఇవన్నీ కూడా క్లారిటీగా ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్, మీ జీమెయిల్ ఐడి 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది మీకు ఏది సెట్ అయితే అది నీట్గా క్రియేట్ చేసుకోండి. ఇక్కడ తర్వాత ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతుంది, సెక్యూరిటీ క్వశ్చన్, విచ్ ఈజ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశాను నేను. మీరు ఎక్కడ పుట్టారనేది ఇక్కడ క్లారిటీగా టైప్ చేసుకుంటే సరిపోతుంది. వెరిఫికేషన్ క్యాప్చా అడుగుతుంది. ఇక్కడ వెరిఫికేషన్ క్యాప్చా గ్రీన్లో ఉంది కదా, అది ఏదైతే అది క్లారిటీగా క్యాపిటల్ అయితే క్యాపిటల్ పైన ఇచ్చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి మీ సీటెట్ అప్లికేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా అదేవిధంగా మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ ద్వారా క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. లేదంటే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫర్దర్గా నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తుంది. మీ క్యాస్ట్ ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేయండి. మీ నేమ్ అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మీరు ఇస్తారు కాబట్టి అది డిఫాల్ట్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీ క్యాస్ట్ ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ ఇండియా అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు PWD క్యాండిడేట్ అయితే ఎస్ అనే ఆప్షన్ ఇవ్వండి, లేదంటే నో అనే ఆప్షన్ ఇవ్వండి. PWDకి సంబంధించి ఎంప్లాయ్మెంట్ స్టేటస్ మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని ఇవ్వండి. అన్ఎంప్లాయిడ్ అయితే నాట్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి ఇవ్వండి. ఓకే, ఎంప్లాయిడ్ అదర్ దెన్ టీచర్ అని చెప్పేసి ఉంది. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే DSCకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాట్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి ఇస్తే సరిపోతుందండి. ఇక్కడ ఒక వెరిఫికేషన్ క్యాప్చర్ అడుగుతుంది, ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తారు. నెక్స్ట్ అప్లై ఫర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు పేపర్ 1కి అప్లై చేస్తే పేపర్ 1 అని, పేపర్ 2కి రాస్తే పేపర్ 2 అని, ఒకవేళ 2 రాస్తే బోత్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, మీరు డిఎడ్ వాళ్ళు అయితే పేపర్ 1, బిఎడ్ వాళ్ళు అయితే పేపర్ 2 రాయొచ్చు. మీరు డిఎడ్ బిఎడ్ 2 చేసినట్లయితే పేపర్ 1 పేపర్ 2 2 రాయొచ్చు. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ అనేది తెలుగు. 30 ప్రశ్నలు 30 మార్కులు సీటెట్లో రాసే అవకాశం ఉంటుంది.
ఓకే, తెలుగు సబ్జెక్ట్ వరకు మాత్రమే 30 ప్రశ్నలు 30 మార్కులు తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది 30 ప్రశ్నలు 30 మార్కులు ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక రిమైనింగ్ సైకాలజీ, అదేవిధంగా మ్యాథ్స్, ఈవీఎస్ కానివ్వండి, ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 2 మాధ్యమాల్లో పేపర్ అనేది రావడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు చూసుకోవాలి. ఇక్కడ డిఎడ్ వాళ్ళు అయితే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకోండి. 50%తో 2 years డిఎడ్ కోర్స్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఇస్తే సరిపోతుంది. మీ పర్సంటేజ్ 45% అయితే ఆప్షన్ 2 అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎప్పుడు క్వాలిఫై అయ్యారు ఆ ఇయర్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పాస్డ్ అయితే పాస్డ్ అని ఇవ్వండి. కంప్లీట్గా ఇక్కడ మీరు ఎక్కడ డిఎడ్ చేశారని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్ నేమ్ లేకపోతే అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అదర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి మీ డిఎడ్ బోర్డు ఏదైతే అది ఇక్కడ నీట్గా సర్టిఫికేట్ మీద ఉంటుంది అది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుందండి. ఓకే, ఇక్కడ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు కదా. ఓకే, మీ సర్టిఫికేట్ పైన టాప్లో ఉంటుంది చూడండి, మీ యూనివర్సిటీ లేదా మీ బోర్డ్ లేదా మీ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అదర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఓన్గా మాన్యువల్గా టైప్ చేసే అవకాశం అయితే ఉంటుంది మీ బోర్డ్ లేదా మీ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది. ఓకే, క్లియర్. ఇన్స్టిట్యూట్ పిన్ కోడ్ అడుగుతుంది, పిన్ కోడ్ కూడా ఇవ్వండి. అంటే మీ కాలేజ్ లేదా మీ ఇన్స్టిట్యూట్ ఏరియా పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చేసినట్లయితే సరిపోతుంది. ఇక మనకి మొత్తంగా డిఎడ్ లేదా బిఎడ్ ఎన్ని మార్క్స్కి జరిగిందని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ప్రాక్టికల్ ప్లస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఓవరాల్గా టోటల్ చేసేయండి. 2400 మార్క్స్ ఎన్నో వస్తాయి, అవి ఎంత అయితే ఇక్కడ ఎంత ఇచ్చిన తర్వాత దాంట్లో మీకు ఎంత స్కోర్ వచ్చింది, మీరు ఎంత స్కోర్ చేశారు అది ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పర్సంటేజ్ అదే చూపిస్తుంది. ఇది పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు, దీని గురించి మీరు పెద్దగా వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. మీకు మినిమం డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 50% ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఈ డీటెయిల్స్ అనేవి తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటే ఒకవేళ డిగ్రీ పూర్తి చేసినట్లయితే డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక వెరిఫికేషన్ క్యాప్చా ఉందా, ఆ క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా ఒక కొత్త విండో అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఫోటో అనేది 200 KB లోపు ఉండాలి, సిగ్నేచర్ అనేది ఒక 30 KB లోపు ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఫోటో అనేది కొద్దిగా ఫేస్ అనేది ఎక్కువగా 80% ఫేస్ కనిపించే విధంగా బాగా జూమ్లో క్రాప్ చేసి పెట్టండి, అప్పుడు తీసుకుంటుంది. సిగ్నేచర్ కూడా ఇక్కడ మీరు నీట్గా స్కాన్ చేసేసి ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ చేస్తే అప్లోడ్ అని క్లిక్ చేసినట్లయితే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఫైనల్గా ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా తీసుకుంటుంది. ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేసినట్లయితే మీకు ఫైనల్గా ఫీజ్ పేమెంట్కి సంబంధించిన స్టెప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫీజ్ పేమెంట్ చేసినట్లయితే అక్కడితో మీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్లే. ఓకే, ఈ విధంగా ఫైనల్గా లాస్ట్లో చెక్ మార్కులు అడుగుతుంది. డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే చెక్ మార్క్స్ అనేవి ఇచ్చేయండి. చెక్ మార్క్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఫీజ్ పేమెంట్ అనేది మీరు యూపీఐ పేమెంట్ చేస్తే సరిపోతుంది. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చెక్ మార్క్ పెట్టండి, చిన్న టిక్ మార్క్ అడుగుతుంది. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా కొత్త విండో అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసి స్కానర్ వస్తుంది, షో స్కానర్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే స్కానర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫీజు పేమెంట్ చేసి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సింపుల్గా పేమెంట్ అయిన తర్వాత మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మీ జీమెయిల్ ఐడికి డైరెక్ట్గా మీరు సెండ్ చేసుకునే కూడా అవకాశం అయితే కల్పించారు ఇక్కడ. ఇది గైస్ ఓవరాల్గా సింపుల్గా మీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్. మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మ్యాక్సిమం క్లారిఫై అయి ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఏ విధంగా అప్లై చేయాలనే దానికి సంబంధించి ఫర్దర్గా మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటాయి. సీటెట్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది త్వరలో మనకి డేట్ అయితే అనౌన్స్ చేస్తామని, అది కూడా సెప్టెంబర్ 1వ తారీఖుతో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత మేము కొత్త తేదీని ఎగ్జామ్ తేదీని అనౌన్స్ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి కూడా ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సీటెట్లో క్వాలిఫై అయినా కానీ ఏపీ డిఎస్సి రాయొచ్చు, తెలంగాణ డిఎస్సి రాయొచ్చు, దేశంలో ఎక్కడైనా డిఎస్సి మీరు పడితే రాసే అవకాశం అయితే ఉంటుంది. సీటెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఏపీ డిఎస్సి రాయడానికి సీటెట్లో మీరు 60 మార్కులు తెచ్చుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు, పిహెచ్ క్యాండిడేట్లు
సీటెట్ మార్కులతో కూడా ఏపీడిఎస్సి అనేది రాయొచ్చు. 75 మార్కులు బీసీ క్యాండిడేట్ల క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే అవుతాయి ఏపీడిఎస్సి రాయడానికి. ఇక 90 మార్కులు తెచ్చుకున్నట్లయితే సీటెట్లో ఈ సీటెట్ మార్క్స్ ప్రకారం మీరు ఏపీడిఎస్సి లేదా తెలంగాణ డిఎస్సి కూడా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ క్వాలిఫైయింగ్ మార్క్స్కి సంబంధించి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.